అందరికీ ప్రైజ్ చూడండి. అందరికీ ప్రైజ్ చూడండి. మన మధ్యలో ఈరోజు వాక్యం అందించడానికి డాక్టర్ సందీప్ శాంసన్ గారు ఉన్నారు. వారు వృత్తిరీత్యా ఈఎన్టీ సర్జన్. మరి కర్నూలులోని రేమా గ్లోబల్ చర్చిలో సంఘ కాపురిగా కూడా వారు ప్రభుని సేవిస్తున్నారు. వారి ప్రియ సతీమణి పిల్లల వైద్యురాలు, పేరు దివ్యవాణి. వారు వారు పిల్లల పరిచర్యలో చురుగ్గా పాల్గొంటారు. సందీప్ దివ్య గారులకు 3 పిల్లలు. వీరు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో స్థిరపడ్డారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తూ వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నానండి. వెల్కమ్ డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఇంకా జాయిన్ అయినట్లేరమ్మా. జాయిన్ అవుతానన్నారు. ఒక 5 minutes వెయిట్ చేద్దాం. ఏదన్నా సాంగ్ ఎవరన్నా పాడించండి అమ్మా. థ్యాంక్ యూ. ఓకే అండి. దీప్తి పాడతావా? పాడతాను. పాడమ్మా. మన మధ్యలో డాక్టర్ సందీప్ శాంసన్ గారు ఉన్నారు. వారిని మరి ప్రేమతో వాక్యం చెప్పవలసిందిగా ఆహ్వానిస్తున్నానండి. వెల్కమ్ డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అందరికి కూడా వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మేమందరము కూడా ఈ రీతిగా నిన్ను స్తుతించి ఆరాధించుటకు మీరు ఇస్తున్న కృపకై నీకు వందనాలు. మరి ముఖ్యంగా ప్రభువా, నీ వాక్య ధ్యానము చేసుకోబోతుండగా నాతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ విషయాలైతే ప్రభువా మేము తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, మా జీవితంలో ప్రభువా వాటిని అన్వయించుకోవాలి అని మీరు ఆశిస్తున్నారు, ఆ విషయాలన్నీ కూడా మా మధ్యలో మీరు విడుదల చేయమని, మాతో మాట్లాడమని, నీ వాక్యానుసారమైన ప్రవర్తన మాకు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తునందు ప్రేమన వర్లరా, ఈరోజు నాకు అంశము అవర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనకుండేటువంటి గుర్తింపు. ఎవరినైనా మనము కొత్తగా కలిసినప్పుడు ముందుగా మనం అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే వారి పేరేంటి, ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కడుంటారు. We try to get to know them. We want to know their identity. అలాగే దేవుడు మనకంటూ ఒక ఐడెంటిటీ ఇచ్చాడండి. క్రీస్తులో గుర్తింపు. ఈ లోకంలో మనందరికీ కూడా ఒక పేరుంది, ఒక అడ్రస్ ఉంది. మనం ఏం చేస్తూ ఉన్నాం, మనం ఎక్కడ ఉంటూ ఉన్నాం, ఎలా ఉంటూ ఉన్నాం. సో మనకంటూ ఈ ఇహలోక పరంగా ఒక ఐడెంటిటీ ఉంది. కానీ క్రీస్తులో మనకు ఒక గుర్తింపు ఉంటున్నది. అవర్ ఐడెంటిటీ ఈజ్ ఆల్వేస్ అండర్ అటాక్ అనేటువంటిది మనం మర్చిపోకూడదు. మనకు గుర్తింపును అపవాది ఎప్పుడు కూడా అటాక్ చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక వ్యక్తి తన ఐడెంటిటీని మర్చిపోయినట్లయితే, లేదా కోల్పోయినట్లయితే, లేదా తన గుర్తింపు తనకు తెలియకుండా ఉన్నట్లయితే తను పెద్దగా ఏమి చేయలేడు ప్రేమన వాళ్ళ. ఉదాహరణకు ఒక రిచ్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, చాలా ధనవంతుడు ఉన్నాడు, తనకు ఒక కుమారుడు ఉన్నాడు. కాకపోతే ఆ కుమారునికి తన తండ్రి ఎంత ధనవంతుడో, ఎంత గొప్పవాడో,
తన తండ్రి దగ్గర ఉన్న పవర్స్ ఏంటో తనకు తెలియకపోతే ఆ చిన్న పిల్లవాడు పెరిగి పెద్దగా అయిన తర్వాత యాక్చువల్గా అవన్నీ ఇన్హెరిట్ చేయాలి. వాటన్నిటికీ కూడా వారసుడు. కానీ తన ఐడెంటిటీ తనకు తెలియకపోతే హీ కెనాట్ ఎక్స్పీరియన్స్ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్. అవి ఏవి కూడా తను అనుభవించలేడు, నమ్మలేడు, గ్రహించలేడు, అవగాహన ఉండదు. కాబట్టి ఒక సర్వసాధారణమైన వ్యక్తి వల్లే జీవిస్తాడే గాని, అరే నాకు ఇంత ఆస్తి ఉంది కదా, ఇంత డబ్బు ఉంది కదా, ఇంత హోదా ఉంది కదా, ఇంత స్థితిగతి ఉంది కదా, వీటన్నిటికీ నేను వారసుడును కదా అనే విషయం తెలియకపోతే he will fail to experience any of those things. కాబట్టి మన గురించి మనకు తెలియాలి. క్రీస్తులో నేను ఏమై ఉన్నానో నాకు తెలియాలి. అది తెలియకుండా ఉండటానికి అపవాది ఎంతగానో ప్రయత్నిస్తాడు. అపవాది ఎంతగానో మన ఐడెంటిటీ మీద దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఉదాహరణకు యేసుక్రీస్తు వారు మత్తయి రాసిన సువార్తలో మీరు గమనిస్తారు. అది యేసుక్రీస్తు వారు బాప్తిజం తీసుకున్న తర్వాత ఎప్పుడైతే బాప్తిజం ఇచ్చి యోహాను యేసుక్రీస్తుకు బాప్తిజం ఇచ్చాడో, మనం అక్కడ చూసే విషయం ఏంటంటే పరలోకము తెరవబడెను, పరిశుద్ధాత్మ దేవుడు పావురము వల్లే ఆయన మీదకి దిగి వచ్చెను, పరలోకం నుండి తండ్రి యొక్క స్వరము వినబడెను. ఏమని తండ్రి చెప్పాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే ఫాదర్ రివీల్డ్ ద ఐడెంటిటీ ఆఫ్ జీసస్, నాట్ ఓన్లీ టు జీసస్ బట్ టు మెనీ పీపుల్ హూ వర్ అరౌండ్. ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్తున్నాడు, తండ్రే చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేటువంటిది ఐడెంటిటీ. కానీ వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తును అరణ్యంలోనికి శోధింపబడుటకు తీసుకొని వెళ్ళినప్పుడు ద వెరీ ఫస్ట్ టెంప్టేషన్ లోనే అపవాది ఏమని అంటాడంటే, నువ్వు నిజముగా దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెగా చేసుకో. చూసారా? అంటే ఐడెంటిటీ మీద అటాక్ చేస్తాడు. ఈ అటాక్స్ ఆన్ అవర్ ఐడెంటిటీ. సో అప్పటికప్పుడే తండ్రి స్వరము వినపడింది పరలోకం నుండి. ఈయనే నా ప్రియ కుమారుడు అంటున్నాడు తండ్రి. అపవాదేమో నీవు నిజముగా దేవుని కుమారుడవైతే. చూసారా? సో మన జీవితంలో కూడా చాలా సార్లు ఇలా జరుగుతుంది. మనము నేను దేవుని కుమారుడను, కుమార్తెను, దేవుని పిల్లలం, మనము విశ్వాసులము, దేవుని నమ్ముకున్నాము, దేవుడే మనకు తండ్రి, మన రక్షకుడు, మన మెస్సయ్య, స్వస్థపరచు యెహోవా ఆయనే, నన్ను పోషించువాడు ఆయనే, నన్ను ఆదరించువాడు ఆయనే. ఈ రకంగా కొన్ని విషయాలు మనం నమ్ముతూ ఉంటాం. We have an identity. I am a child of God. I am sustained by God. I am strengthened by God. కానీ అపవాది పదే పదే వచ్చి కొన్ని పరిస్థితులు మన ముందర పెట్టి, నిజంగా దేవుడే నీకు దేవుడా, నిజంగా దేవుడు ఉన్నాడా, నువ్వు నిజంగా దేవుని కుమారుడువేనా, నువ్వు నిజంగా దేవుడు నీకు సహాయం చేస్తాడా, నువ్వు నిజంగా దేవుని కుమార్తెవేనా? ఒకవేళ దేవుని కుమారుడు కుమార్తెవైతే నీకెందుకు ఇలా జరిగింది? నీకెందుకు అనారోగ్యం వచ్చింది? ఎందుకు దేవుడు నీ ప్రార్థన ఆలకించట్లా? సో ఈ రీతిగా వాడు ఏం చేస్తాడంటే మన ఐడెంటిటీ మీద దెబ్బతీయడానికి ప్రయత్నిస్తాడు. అయితే యేసుక్రీస్తు వారు స్పందించినట్లుగా మనము స్పందించాలి. జీసస్ నెవర్ అలౌడ్ డెవిల్ టు అటాక్ హిజ్ ఐడెంటిటీ. వాడు అటాక్ చేశాడు, కానీ జీసస్ నెవర్ డౌటెడ్. నిజమే కదా అని ఎప్పుడు యేసుక్రీస్తు డౌట్ చేయలే. ఏదెన్ తోటలో కూడా అదే జరిగిందండి.
ఆదాము హవ్వలు ఆల్రెడీ దేవుని స్వారూప్యంలో చేయబడ్డారు. దట్ వాస్ దేర్ ఐడెంటిటీ. కానీ అపవాది చేయమంటున్నాడు, మీరు ఈ పండును తిన్నట్లయితే దేవుని వలె మారిపోతారు. అంటే మీరు ఇప్పటికైతే దేవుని స్వారూప్యంలో లేరు, దేవునిలాగా లేరు, తింటే దేవునిలాగా అయిపోతారు. సో హీ అటాక్ దర్ ఐడెంటిటీ. వారు వాస్తవానికి చెప్పాల్సింది ఏమిటి? వారు వాస్తవానికి ఇవ్వాల్సిన జవాబు ఏంటి అంటే, సాతానా నువ్వు ఎందుకు అబద్ధం చెప్తున్నావు? దేవుడు ఆల్రెడీ మమ్మల్ని ఆయన స్వారూప్యంలో చేసి ఉంటున్నాడు. దట్ ఈస్ అవర్ ఐడెంటిటీ. మేము ఏదో ఒక పండు తింటే దేవుని వలె అవ్వము. దేవుడే మమ్మల్ని ఆ రీతిగా సృష్టించాడు అని చెప్పాల్సింది పోయి వారు డౌట్ పడ్డారు. దే డిడ్ నాట్ బిలీవ్ దట్ దే వర్ ఆల్రెడీ క్రియేటెడ్ ఇన్ గాడ్స్ ఓన్ ఇమేజ్. వారి యొక్క ఐడెంటిటీ మీద వారికి డౌట్ ఉండింది కాబట్టి, వారు నమ్మలేదు కాబట్టి ఆ పండును తిన్నారు. వారు అనుకున్నారు ఆ పండును తిన్నట్లయితే అప్పుడు మాకు ఐడెంటిటీ వస్తుంది, గాడ్స్ ఐడెంటిటీ అని చెప్పి ఆ రీతిగా అపవాది చేతిలో మోసపోయారు. ఆది కాండంలోనైనా మత్తయిలోనైనా ఈ రోజుకైనా అపవాది చేసే పని ఒకటే, హీ అటాక్స్ యువర్ ఐడెంటిటీ. మనం మోసపోకూడదంటే ఏం చేయాలి? ప్రతి దినము కూడా వీలైతే ఒక దినంలో అనేకమైన సార్లు మనతో మనము మన ఐడెంటిటీ, క్రీస్తులో నా గుర్తింపు ఏంటి, మనము చెప్పుకుంటూ ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, దాని గురించి మాట్లాడుతూ ఉండాలి, మనతో మనమే మాట్లాడుకోవాలి. ఏమని చెప్పుకోవాలి? బైబిల్ ఏమని అంటుంది అనేటువంటి కొన్ని విషయాలు ఈరోజు మనం చూద్దాం. ప్రేమన వర్లారా, కొన్ని విషయాలు మనం చూద్దాం. బైబిల్ మన గురించి ఏమని చెప్తున్నది, క్రీస్తులో నువ్వు ఏమై ఉన్నావు అనేటువంటి కొన్ని విషయాలు మనకు తెలియాలి. వాటిని మనము పదే పదే చెప్పుకోవాలి. వీలైతే రాసి పెట్టుకొని చదువుకుంటూ ఉండాలి. వి నీడ్ టు కీప్ ఆన్ రిమైండింగ్. ఎందుకంటే అపవాది అంత గట్టిగా ప్రయత్నిస్తాడండి. అంత గట్టిగా ప్రయత్నిస్తాడు వాడు. మన ఐడెంటిటీని మనము మర్చిపోయే విధముగా వాడు చేయాలి అనేటువంటిది వాడి ప్రయత్నం. వాడు అందులో సక్సెస్ అయినట్లయితే విల్ రియల్లీ ఫర్గెట్ అవర్ ఐడెంటిటీ. నేను ప్రారంభంలో ఇచ్చిన ఎగ్జాంపుల్ వలె ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ధనవంతుని కుమారుడు, ఎంత ధనమున్నా, ఎంత ఆస్తికి కర్త అయినా, ఎంత ఆస్తికి వారసుడైనా కూడా తెలియనందున, అవగాహన లేనందున ఏమాత్రం కూడా అనుభవించలేడు. ఆ రీతిగా మనం ఉండకూడదు. We should know who we are in Christ. Then all his promises will come to pass in our life. అప్పుడు మనము అపవాదిని ఎదిరించగలం, అప్పుడు ధైర్యంగా నిలబడగలం, అప్పుడు మనము ప్రతి శోధనను జయించగలం. వాడు చెప్పే ప్రతి అబద్ధాన్ని కూడా మనము కొట్టి పడేయగలం, మనం ముందుకెళ్ళగలం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నంబర్ 1 ఏంటంటే, దేవుడు మనకిచ్చిన గుర్తింపు ఏంటంటే, దేవుడు మనలను కుమారులు, కుమార్తెలుగా పిలుస్తూ ఉన్నాడు. సో మనకు ఉండే మొట్టమొదటి ఐడెంటిటీ ఏంటంటే, ఐ యామ్ సన్ ఆఫ్ గాడ్, ఐ యామ్ అ డాటర్ ఆఫ్ గాడ్. లేదా జనరల్ గా చెప్పాలంటే, ఐ యామ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. ఎందుకు? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో దేవుని వాక్యము స్పష్టంగా ఏమని చెప్తున్నదంటే, కాబట్టి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, కాబట్టి నీవు ఇక మీదట దాసుడవు కావు, దేవుని కుమారుడవు. కుమారుడవైతే దేవుని ఎదుట క్రీస్తు మూలముగా వారసుడవు. చూసారా, ఎంత గొప్ప టైటిల్ అండి ఇది. ఎవ్వరికి కూడా, ఏ ప్రాణికి కూడా లేని ఒక భాగ్యము దేవుడు మనకిచ్చాడు. మనల్ని కేవలము వెతికి రక్షించుకోవడం మాత్రమే కాదు, ఒక మనిషిని మనము ఏదో రకంగా రక్షించినా కూడా, ఒక ఆపదల నుంచి రక్షించినా కూడా, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఆ మనిషి మనకు థ్యాంక్ఫుల్ గా ఉండాలి, గ్రేట్ఫుల్ గా ఉండాలి, నా కింద ఉంటే చాలు, నేను ఎప్పుడైనా ఏదైనా చెప్తే నాకు హెల్ప్ చేయాలా, నాకు పనులు చేసి పెట్టాలా అని ఆ మైండ్ సెట్ మనకు ఉంటుంది.
ఎవరు కూడా ఒక వ్యక్తిని ఏదో ఒక ఆపదల నుంచి కాపాడిన తర్వాత వారిని మరి అంటే ఎలివేట్ చేసుకొని వారికి సమానంగా సామాన్యంగా ఎవరు పెట్టుకోరు. కానీ దేవుడు అలా పెట్టుకున్నాడు మనల్ని రక్షించుకొని మనల్ని కాపాడి మనకు ఒక హోదా ఇచ్చాడు. ఏంటి ఆ హోదా అంటే దాసులు అనే హోదా కాదు, బానిస అనే హోదా కాదు, కుమారులు కుమార్తెలు అనే హోదా మనకి ఇచ్చాడండి. అందుకని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, కాబట్టి నీవు ఇక మీదట దాసుడవు కావు, దేవుని కుమారుడవు. కుమారుడు అయితే దేవుని ఎదుట క్రీస్తు మూలముగా వారసుడవు. వీఆర్ heirs ఆఫ్ గాడ్, heirs ఆఫ్ గాడ్. దేవుని వారసులము, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము. ఇది చిన్న విషయం కాదు ప్రేమన వారులుగా. దిస్ ఇస్ నాట్ స్మాల్ థింగ్. మనం అనేకమైన సార్లు చైల్డ్ ఆఫ్ గాడ్ అనేటువంటి పదాన్ని చాలా ఈజీగా, చాలా లైట్ గా తీసుకుంటాం. బట్ ఇట్ ఈస్ యువర్ ఐడెంటిటీ. ఇది నీ గుర్తింపు. నువ్వు నిజంగా ఈ విషయాన్ని నమ్మినట్లయితే, నేను దేవుని కుమారుడను, దేవుని కుమార్తెను అని పదే పదే నీతో నీవు చెప్పుకుంటుంటే, ఇట్ షుడ్ సింక్ ఇన్ యువర్ మైండ్, ఇన్ యువర్ హార్ట్. ఎప్పుడైతే ఇది నమ్మడం మనం ప్రారంభిస్తామో, ఆ రీతిగా జీవించడం కూడా మనం ప్రారంభిస్తాం. హల్లెలూయా. వి ఆల్సో విల్ స్టార్ట్ లివింగ్ లైక్ దట్. దేవుని కుమారుడనైతే నేను ఎలా జీవించాలి, ఎంత హుందాగా జీవించాలి, ఎలా నేను శోధనకు పడిపోకూడదు, ఎలా నేను పాపము చేయకూడదు, ఎలా నేను పవిత్రంగా జీవించాలి, ఎలా నేను అనేకులకు సాక్షిగా జీవించాలి, అదే ఉంటుంది మన మనసులో. We will not fall for temptations. We will not commit sins. We will not, appease the devil. ఎందుకు? నేను దేవుని కుమారుడను, దేవుని కుమార్తెను. మన ఐడెంటిటీ, దట్ ఈస్ మై ఐడెంటిటీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మున్పే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎప్పుడైనా అపవాది నీ దగ్గరకు వచ్చి, నువ్వేంటి, నువ్వు దేవుని కుమారుడువా, కుమార్తెవా, హౌ కెన్ యూ బి ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, నువ్వు ఇంత పెద్ద పాపివి కదా, నువ్వు పవిత్రంగా లేవు కదా అని చెప్పినట్లయితే, లేదా ఏదో రకంగా మన ఐడెంటిటీని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే, ఈ వాక్యాలన్నీ కూడా మనం ఎత్తి చూపించాలి. ఏమని రాయబడింది ఇక్కడ? జగత్ పునాది వేయబడక ముందే. సాతానా, నీకు తెలీదా? జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, తన కుమారునిగా, తన కుమార్తెగా క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. సో వి నీడ్ టు బిలీవ్ దిస్. ఇది మనలో సింక్ అయిపోవాలి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 12-13. 1:12-13. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మానవేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. ఇంకా ఎప్పుడైతే ఈ అడాప్షన్ జరిగిందో, దేవుని కుటుంబములో దేవుని కుమారునిగా, కుమార్తెలుగా మీ అడాప్షన్ అనేటువంటిది జరిగిపోయిందో, నువ్వు దత్తత తీసుకున్నాడు దేవుడు నిన్ను. యు ఆర్ నో లాంగర్ a son or daughter of flesh. అంటే మనుషులకు పుట్టిన వ్యక్తిగా నువ్వు భావించకూడదు ఇంకా. అంటే చూడండి ఎంతగా మన మైండ్ సెట్ మారాలో. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మానవేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. ఎంత స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది చూడండి.
సో వి నీడ్ టు బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. దేవుడు మన కొరకే, మన గురించే రాయించి ఉంటున్నాడు. దిస్ ఈస్ అవర్ ట్రూ ఐడెంటిటీ. సో నంబర్ 1, ఐ ఆమ్ అ సన్ ఆఫ్ గాడ్, ఐ ఆమ్ అ డాటర్ ఆఫ్ గాడ్. ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దిస్ ఈస్ అవర్ ఐడెంటిటీ. ఎప్పుడైతే ఈ ఐడెంటిటీ అనేటువంటిది నాకు తెలుస్తుందో, నేను ఇంకా ధైర్యంగా నేను ముందుకు వెళ్ళగలను. కొన్నిసార్లు ప్రేమన వారులారా, మనకు ఎప్పుడైనా కీడు జరిగినా, ఏదైనా నష్టం జరిగినా, ఏదైనా మనకు నచ్చంది జరిగినప్పుడు వెంటనే అపవాది వచ్చి మాట్లాడతాడు. మన చెవిలో మాట్లాడతాడు. ఏమని అంటాడు? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నీకెందుకు జరుగుతుంది ఇట్లా? దేవుడు ఎందుకు ఇలా చేశాడు? మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, గాడ్ నెవర్ డస్ బ్యాడ్ టు ఎనీబడి. దేవుడు ఎప్పుడు కూడా ఎవరికి కూడా కీడు చేయాలనే గాని మరి చెయ్యడు, చేయాలని ఆశించడు కూడా. మరి ముఖ్యంగా తన కుమారులు కుమార్తెలకు. ఎందుకంటే ఆయన మంచి దేవుడు. ఈజ్ అ గుడ్ గాడ్. ఆయన వాక్యంలో ఆయన సెలవిచ్చిన మాట ఏంటంటే, ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే, నేను నీకు మేలు చేయుట మానను. నేను నీకు మేలు చేయుట మానను. నీకు మేలు చేయుట యందు నేను ఆనందించుచున్నాను. I will never withhold myself from doing good to you. I delight in doing good to you అనే వాక్యం, దేవుని వాక్యం చెప్తుంది. అనే మాట దేవుడు అంటున్నాడు. మనమే తల్లిదండ్రులుగా మన పిల్లలకు కీడు జరగాలని ఆశిస్తాము. వారు ఎంత చెడ్డవారైనప్పటికీ కూడా, ఎంతగా మనకు వ్యతిరేకంగా మాట్లాడినా, పని చేసినా, మనల్ని ద్వేషించినా, ఏ తల్లిదండ్రి కూడా సాధారణంగా పిల్లలకు కీడు జరగాలని ఆశించరు. వారంతకు వాళ్ళు చెడు చేయరు, మేలే చేస్తారు. అటువంటిది ఈ లోకంలో ఉన్న మనమే అలా ఆలోచిస్తే, పరిశుద్ధుడు పరలోకపు తండ్రి ఇంకెంతగా మన గురించి ఆలోచిస్తాడు, ఎంతగా మేలు చేయాలని ఇష్టపడతాడు. మీరు ఆలోచించండి. సో వీ షుడ్ నెవర్ గివ్ ఇన్ టు ద లైస్ ఆఫ్ ద డెవిల్. ఎప్పుడైనా ఏదైనా కీడు జరిగినా, నష్టం జరిగినా అది అపవాది వల్లనే కానీ దేవుని వలన కాదు. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, ఫర్ ద డెవిల్ కమ్స్ టు కిల్ అండ్ డిస్ట్రాయ్. వాడు నాశనము చేయుటకే వస్తాడు. టు స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. దొంగలించుటకు, చంపివేయుటకు, నాశనము చేయుటకే వస్తాడు. అయితే దేవుడు జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అది ఎలా ఇవ్వడానికి వచ్చాడు అంటే, సమృద్ధి అయిన జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడు. బట్ గాడ్ గేవ్ టు గివ్ అస్ లైఫ్ ఇన్ అబండెన్స్. యోహాను 10:10. సో మనం ఈ వాక్యాలన్నీ కూడా నమ్మి, నేను దేవుని కుమారుడనో, దేవుని కుమార్తెనో, ఇది నా గుర్తింపు క్రీస్తులో. నేను సంపాదించుకున్నది కాదు, ఇది నా వలనైనది కాదు. క్రీస్తు మూలముగా, క్రీస్తు చేసిన శిలువ కార్యాన్ని బట్టి, క్రీస్తును బట్టి నేను జగత్ పునాది వేయబడక మునిపే దేవునికి కుమారుడను, కుమార్తెనుగా ఏర్పరచుకొనబడి ఉన్నాను అనే విషయాన్ని మనం నమ్మాలి. సో నంబర్ 1 ఐడెంటిటీ అది. రెండవది మన గురించి ఉండేటువంటి ఐడెంటిటీ ఏంటంటే, 1 కొరింథీ 3:16. 1 Corinthians 3rd chapter 16th verse. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? బైబిల్ ఈస్ టాకింగ్ అబౌట్ అవర్ ఐడెంటిటీ. మీ దేహము అనగా మీరే, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? అంటే ఏంటి? నా సెకండ్ ఐడెంటిటీ ఏంటంటే, ఐ ఆమ్ ద లివింగ్ టెంపుల్ ఆఫ్ గాడ్. నేను దేవుని ఆలయమై ఉన్నాను. నాలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించుచున్నాడు. దిస్ ఇస్ మై సెకండ్ ఐడెంటిటీ. ఎప్పుడైతే ఈ ఒక సత్యాన్ని కూడా మనం నమ్ముతామో, ఈ గుర్తింపు, దేవుడు మనకిచ్చిన గుర్తింపును కూడా మనం నమ్ముతామో, మన దేహమును పవిత్రంగా ఉంచుకుంటాం. మన దేహమును పవిత్రంగా ఉంచుకుంటాం. మనము ప్రతి ఆదివారము కూడా ఎక్కడైతే వెళ్ళి ఆరాధిస్తామో, ఒక స్థలము, అది ఒక ఆలయం. ఇట్ ఈస్ అ ఫిజికల్ టెంపుల్. ఒక బిల్డింగ్ కావచ్చు, ఒక రూమ్ కావచ్చు, ఒక చర్చే కావచ్చు. ప్రతి ఆదివారం కూడా మనం అక్కడికి వెళ్ళి ఆరాధిస్తూ ఉన్నామంటే, కొంతమందికి ఉండేటువంటి అలవాటు ఏంటంటే, బయటే చెప్పులు వదిలేసి వెళ్తారు. కొంతమంది
మరి మరి లోపలికి అనవసరమైనవి తీసుకుని వెళ్ళరు. ఎందుకు? వాళ్ళు ఏమని భావిస్తారంటే ఇది దేవుని మందిరము, దేవుని ఆలయము, ఇది పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలి అనేటువంటి భావనతో వాళ్ళు అలా చేస్తారు. చెప్పులేసుకొని వెళ్తే కూడా తప్పేం లేదు, షూస్ వేసుకొని వెళ్తే కూడా తప్పేం లేదు, దేవుడు హృదయాన్ని చూస్తాడు అని కొంతమంది అంటారు. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ డిస్కషన్ నౌ. కానీ నేను సాధారణంగా చెప్తూ ఉన్నాను. ఒక ఆలయము అనంగానే పరిశుద్ధత, పవిత్రత అనేటువంటి భావన మనకు కలుగుతుంది కదండి. సో ఆ స్థలాన్ని మనము చక్కగా ఊడ్చి, క్లీన్ చేసి, తుడిచి చాలా నీట్ గా పెట్టుకుంటాం. మన ఇల్లైనా కొన్నిసార్లు మరి రోతగా పెట్టుకుంటామేమో కానీ దేవుని ఆలయము అనంగానే వీ హ్యావ్ అ సెన్స్ ఆఫ్ ప్యూరిటీ. అదే రీతిగా ఎప్పుడైతే నా దేహము దేవుని ఆలయము కదా అనే ఈ సత్యాన్ని, ఈ గుర్తింపును నేను నమ్మడం ప్రారంభిస్తానో, నా దేహమును ఎలా పెట్టుకుంటానంటే పవిత్రంగా పెట్టుకుంటాను, పాపము కొరకు వాడుకోను. నా దేహముతో నేను పాపము చేయాలి అనే ఆలోచన నాకు ఉండదు. ఐ విల్ ప్రిజర్వ్ దిస్ టెంపుల్, ఐ విల్ ప్రొటెక్ట్ దిస్ టెంపుల్. అదే రీతిగా ఆరోగ్యకరంగా ఉండే విధముగా చూసుకుంటా. అనవసరమైన మరి అనారోగ్యకరమైన అలవాట్లు నేను పెట్టుకోను. చాలా మంది ప్రేమన వారులారా ఎందుకు అన్‌హెల్తీ హ్యాబిట్స్ వారిలో ఉన్నాయి. లేట్‌గా లేయడమే గాని, మరి మరి సెడెంటరీ లైఫ్ స్టైలే గాని, లేదా అన్‌హెల్తీ ఫుడ్ తినడమే గాని, లేదా అన్‌హెల్తీ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్, లేదా వారి కళ్ళతో అశ్లీలమైన విషయాలు చూడటమే గాని, వారి నోటితో మరి అసభ్యకరమైన పదజాలము వారు పలకడమే గాని, వారి చెవులతో అనవసరమైనవి వినటమే గాని, ఇటువంటి మరి అన్‌హెల్తీ థింగ్స్ వారి దేహంతో వారు ఎందుకు చేస్తున్నారంటే, దే హావ్ ఫెయిల్డ్ టు బిలీవ్ ఇన్ దిస్ ట్రూత్, ఇన్ దిస్ ఐడెంటిటీ దట్ ఐ యామ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నేను దేవుని ఆలయము కదా అనే విషయాన్ని వారు మర్చిపోయారు. అపవాది వారు మర్చిపోయే రీతిగా చేశాడు. కాబట్టి వారు అలా ఉన్నారు. మరొక వాక్యంలో 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనంలో మరొక మాట ఉంటుంది. సేమ్ ఇదే. ఐ యామ్ అ టెంపుల్ ఆఫ్ గాడ్, హిస్ స్పిరిట్ అండ్ హిస్ లైఫ్ లివ్స్ ఇన్ మీ. ఆయన ఆత్మ, ఆయన జీవం నాలో ఉన్నది. నేను దేవుని ఆలయమై ఉన్నాను అనే మాట 1 కొరింథీ 3వ అధ్యాయం 16లో చూసాము. 6వ అధ్యాయం 19లో కూడా అదే మాట ఉంటుంది. సో దట్ ఈస్ మై సెకండ్ ఐడెంటిటీ. సో రెండింటిని మనం చూసామండి. ఒకటి ఐఎమ్ అ సన్ ఆఫ్ గాడ్, ఐఎమ్ అ డాటర్ ఆఫ్ గాడ్, లేదా ఐఎమ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ అనేటువంటిది మొదటిదైతే, రెండవది ఐఎమ్ అ టెంపుల్ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ మై సెకండ్ ఐడెంటిటీ. సో అపవాది ఎప్పుడైనా మరి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఇటువంటి శోధనల చేత శోధించుటకు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చెప్పాల్సిన విషయం ఏంటంటే, అపవాది ఈ శరీరము చేత, ఈ మనస్సు చేత నేను పాపము చేయలేను, చేయకూడదు. ఎందుకంటే ఇది దేవుని ఆలయము, దేవుని ఆత్మ ఇందులో నివసించుచున్నాడు. I cannot entertain these kinds of thoughts. I cannot do these kinds of unholy things. This is supposed to be very pure, very holy, because Holy Spirit God dwells inside. ప్రేమన వారులారా, ఇది మనకు ఉండేటువంటి రెండవ గుర్తింపు. మూడవది 139వ కీర్తన 13-16. 139వ కీర్తన 13-16. కానీ నేను 14 చదువుతానండి. జస్ట్ 1 వర్స్, 14th వర్స్. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఇంగ్లీష్ బైబిల్లో ఐ విల్ ప్రైజ్ ది ఫర్ ఐ యామ్ fearfully and wonderfully made, marvelous are thy works, and that my soul knoweth right well. మనం నమ్మాల్సిన మూడవ సత్యం ఏంటంటే, మన గురించి మనం నమ్మాల్సిన మూడవ సత్యం, ఐ యామ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. నేను దేవుని చేత ఎంతో అద్భుతంగా, ఆశ్చర్యకరంగా సృజింపబడి ఉన్నాను. ఐ యామ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్.
మనము ఈ లోకంలో ఎలా ఉన్నా, నల్లగున్నా, తెల్లగున్నా, పొట్టిగున్నా, పొడుగున్నా, సన్నగున్నా, లావుగా ఉన్నా, ఈ లోకము దృష్టిలో, కనుదృష్టిలో మనకు మనం అందంగా కనిపించకపోయినా, మనం నమ్మాల్సిన విషయం ఏంటంటే, ఐ యామ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. నేను దేవుని చేత ఎంతో ఆశ్చర్యకరంగా నేను సృష్టింపబడి ఉన్నాను అనే విషయాన్ని మనం నమ్మాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఉంటుంది, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. God has very beautifully created all of us. ప్రేమన వార్లరా, మీరు నమ్మగలరండి, లోకంలో కోటాను కోట్ల ప్రజలు ఉన్నారు కదా. There are crores and millions of people. There is not one person like you. నీ వలే మరొక వ్యక్తి లేరు అంటే మీరు నమ్మగలరా? మీలాంటి ఫింగర్ ప్రింట్స్ మరొకరికి లేదు. మీలాంటి రెటినా మరొకరికి లేదు. మీ డిఎన్ఏ స్ట్రక్చర్ మరొకరికి లేదు. దేవుడు ఎంత జాగ్రత్తగా మనల్ని సృష్టించారు మీరు ఆలోచించండి. అంటే మనము కేవలము పైన అందం ఒక్కటి చూసి, మన చర్మపు ఒక రంగును చూసి మనం అందాన్ని డిసైడ్ చేస్తాం. స్కిన్ బ్యూటీ ఈజ్ నాట్ స్కిన్ డీప్. కేవలం చర్మం వరకు అందము కాదండి. బ్యూటీ ఈజ్ నాట్ స్కిన్ డీప్. బ్యూటీ ఈజ్ మచ్ మోర్. ఇట్ ఈస్ అన్ ఇన్నర్ థింగ్. అందం అనేటువంటిది అంతరంగములో ఉండేటువంటిది. ప్రేమల దేవుని బిడ్డలారా, మన హృదయము, మన మనస్సు, మన ఆలోచనలు, మనము జీవించే విధానము, మనము పరిస్థితులను చూసే విధానము, there are a lot of many things. అవన్నీ మనం చూసినట్లయితే మనలాంటి పర్సనాలిటీ మరొకరికి లేదు. మనలాంటి ఫింగర్ ప్రింట్స్ మరొకరికి లేదు. మనలాంటి రెటినా మరొకరికి లేదు. అంటే దేవుడు ఎంత శ్రద్ధ తీసుకొని మనల్ని సృష్టించి ఉంటున్నాడు మీరు ఆలోచించండి. మనం ఏదో జస్ట్ అలా మనం పుట్టల. గాడ్ హెస్ వర్క్డ్ ఆన్ us. నీకంటూ ఒక యూనిక్ పర్పస్ దేవుడు కలిగి ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన ఒక ఉద్దేశమైన కలిగి ఉన్నాడు. నిన్ను ఈ లోకానికి అందుకొరకే పంపించాడు. యు హ్యావ్ ఎ యూనిక్ గాడ్ గివెన్ పర్పస్. హల్లెలూయా. సో ఎవ్రీ వన్ ఆఫ్ us ఆర్ యూనిక్. అపవాది అనేకమైన సార్లు మన దగ్గరకు వచ్చి, నువ్వు అందంగా లేవు, నువ్వు ఎందుకు పనికిరావు, నీకు సామర్థ్యము లేదు, నీకు జ్ఞానము లేదు, నువ్వు ఏమి చేయలేవు, ఈ రకంగా వచ్చి మనల్ని డిగ్రేడ్ చేయాలని ప్రయత్నిస్తాడు. హీ ట్రైస్ టు అటాక్ అవర్ ఐడెంటిటీ ఇన్ దిస్ ఏరియా. అప్పుడు మనం చెప్పాల్సిన మాట ఏంటంటే, ఐఎమ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. దేవుడు నన్ను కలుగచేసిన విధానమును నేను చూడగా నాకు ఆశ్చర్యము కలుగుచున్నది, భయము కలుగుచున్నది. ఎంత చక్కగా చేశాడు. నా తల్లి గర్భములో రూపించబడక మునిపే ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు. ఈవెన్ వైల్ ఐ వాస్ బీయింగ్ ఫార్మ్డ్ ఇన్ ద వూంబ్ ఆఫ్ మై మదర్, మై గాడ్ నోస్ మీ. అక్కడ నా తల్లి గర్భములో ఆయనే నన్ను మౌల్డ్ చేశాడు, ఆయనే నన్ను చెక్కాడు చక్కగా. సో వి నీడ్ టు అండర్స్టాండ్ దిస్. యు ఆర్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. అది మనకు ఉండేటువంటి మూడవ ఐడెంటిటీ. మనకు ఉండేటువంటి క్రీస్తులో ఉండేటువంటి 4వ ఐడెంటిటీ ఏంటంటే 2 కొరింథియన్స్ 6th chapter 1st verse. 2 కొరింథీ 6వ అధ్యాయము 1వ వచనం. 2 కొరింథీ 6వ అధ్యాయం 1వ వచనం. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను. అంటే ఏంటి? We then are co-workers with Christ. క్రీస్తుతో కూడా తోటి పనివారమి. మనము క్రీస్తు పనివారిమి, అది సత్యమే. దేవుని సేవకులము, సత్యమే. కానీ దేవుడు ఏమంటున్నాడు? యు ఆర్ నాట్ జస్ట్ మై సర్వెంట్స్, యు ఆర్ మై కోవర్కర్స్. మీతో కలిసి నేను పని చేస్తాను, నాతో కలిసి మీరు పని చేయండి అనేటువంటి ఆ హోదా, కోవర్కర్స్ అనే హోదా అనేటువంటి ఐడెంటిటీ మనకిచ్చాడు.
సో మనకు ఉండేటువంటి 4వ గుర్తింపు ఏంటంటే ఐఎమ్ అ కోవర్కర్ విత్ క్రైస్ట్. నేను క్రీస్తు తోటి పనివాడను. ఎప్పుడైతే మన కో పార్ట్నర్, కో వర్కర్ మనకు తెలుస్తుందో మనము ఇంకా ఎక్కువగా కాన్ఫిడెంట్గా పని చేయగలం. ఇప్పుడు నా పార్ట్నర్ ఎలా ఉన్నాడు అనేది నాకు తెలియకపోతే, నా పార్ట్నర్ ఎంత బలవంతుడు నాకు తెలియకపోతే, నా పార్ట్నర్ ఒక సామర్థ్యం ఏంటి నాకు తెలియకపోతే నేను ఎఫెక్టివ్గా పని చేయలేను. ఒక కంపెనీలో పని చేస్తున్నారనుకోండి, మీకంటూ ఒక టీం ఉంటుంది. ఒక 2 మెంబర్స్ టీం, 3 మెంబర్స్ టీం, 5 మెంబర్స్ టీం. ఆ టీంలో ఉన్న నీ కోవర్కర్స్ వారిలో ఎటువంటి టాలెంట్ ఉంది, వారిలో ఎటువంటి కెపబిలిటీస్ ఉన్నాయి, ఏ విషయంలో వారు ఎక్స్పర్ట్స్గా ఉన్నారు అంటే మీ కోవర్కర్స్ గురించి మీకు తెలియకపోతే వారిని కరెక్ట్గా వాడుకోలేరు, వారితో మీరు కరెక్ట్గా కలిసి పని చేయలేరు, వర్క్ ఎఫెక్టివ్గా ఉండదు. కానీ వెన్ యూ నో హూ యువర్ కోవర్కర్ ఈస్, వాట్ దేర్ టాలెంట్స్ ఆర్, వాట్ దేర్ స్కిల్స్ ఆర్, వాట్ దేర్ కెపబిలిటీస్ ఆర్, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఓకే ఈ వ్యక్తికి ఈ పని బాగా వస్తుంది, ఇది అప్పచెప్తాం. ఈ వ్యక్తి ఈ పని బాగా చేస్తాడు, ఇది అప్పచెప్ డివైడ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసుకొని మనము దేంట్లో అయితే పర్ఫెక్ట్ గానో అది మనము చేసి అందరూ కలిసికట్టుగా చేసినప్పుడు ఆ పని చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, సక్సెస్ఫుల్గా మనం చేస్తాం. సో ఈ విషయాన్ని మనం నమ్మాలి. అనేకమైన సార్లు ఎందుకు మన జీవితంలో మనం స్ట్రగుల్ అవుతున్నామంటే క్రీస్తు తోటి పనివారి అనే విషయాన్ని మనం మర్చిపోయినాం. మన కోవర్కర్ క్రైస్ట్ అనే విషయాన్ని మర్చిపోయినాం. కాబట్టి అదేదో నేను మాత్రమే చేయాలా, నాకే ఈ కష్టం వచ్చింది, నేనే ఈ భారము మోయాలి అనేటువంటి ఒక మనస్తత్వంతో మనం పని చేస్తున్నాం. కాబట్టి మనం ఎఫెక్టివ్గా పని చేయలేకపోతున్నాం. వీఆర్ నాట్ పార్ట్నరింగ్ విత్ క్రైస్ట్ బికాస్ వీ హ్యావ్ ఫెయిల్డ్ టు అండర్స్టాండ్ దట్ ఐ యామ్ అ కోవర్కర్ విత్ క్రైస్ట్. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. నేను క్రీస్తు తోటి పనివాడను అనే విషయాన్ని, ఆ గుర్తింపును నేను మర్చిపోయాను కాబట్టి నేను క్రీస్తుతో కలిసి పని చేయలేకపోతున్నా. క్రీస్తు ఒక వైపు వెళ్తుంటే నేను ఒక వైపు వెళ్తున్నా. క్రీస్తు ఒక రకంగా మనం చేద్దామంటుంటే నేను నమ్మలేకపోతున్నాను. కాబట్టి నా దారిలో నేను వెళ్తూ నాకు తెలిసిన రీతిలో పని చేస్తూ నేను ప్రయాసపడుతున్నా, కష్టపడుతున్నా. అందుకని దేవుని వాక్యం అంటుంది, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా కాడి తేలికైనది, మీ బరువైన కాడిని నా మీద మోపండి, నా తేలికైన కాడిని మీరు తీసుకోండి. అంటే ఏంటి? ఒక ఎద్దుల బండి మీరు గమనిస్తే ఒక బుల్లక్ కార్ట్లో 2 ఎద్దులు ఉంటాయి, 2 బుల్స్ ఉంటాయి. ఆ 2 బుల్స్ ప్రేమన దేవుని బిడ్డలు ఆ కాడిని సమానంగా మోస్తేనే ఆ బండి ముందుకు వెళ్తుంది. ఒక ఎద్దు అనుకునింది అనుకోండి నేనే మొయ్యాలి, ఇంకొక ఎద్దు మొయ్యదు అన్నప్పుడు ఇంబ్యాలెన్స్ వస్తుంది అక్కడ. సో వి షుడ్ కోవర్క్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో కలిసి మనం పని చేయాలి, క్రీస్తుతో కలిసి మనం శోధనను ఎదుర్కోవాలి, క్రీస్తుతో కలిసి మనము కష్టాలలో, శ్రమలలో, మనము సమస్యలలో ముందుకెళ్ళాలి. క్రీస్తు నాకు తోడుగా ఉన్నాడు, హీ విల్ హెల్ప్ మీ బికాజ్ ఐ ఆమ్ హిస్ కోవర్కర్ అనే విషయాన్ని నమ్మినప్పుడు ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా ఈజీగా దాటేస్తాం. ఎందుకంటే వీ హ్యావ్ అ స్ట్రాంగ్ పార్ట్నర్. మన కోవర్కర్ చాలా బలవంతుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. యు అండర్స్టాండ్? సో వెరీ ఇంపార్టెంట్. ఈ ఐడెంటిటీ కూడా మనము మర్చిపోకూడదు. ఐ యామ్ సన్ ఆఫ్ గాడ్ ఆర్ డాటర్ ఆఫ్ గాడ్, నంబర్ 1. రెండవది ఐ యామ్ అ టెంపుల్ ఆఫ్ గాడ్. మూడవది ఐ యామ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. నాలుగవది ఐ యామ్ కోవర్కర్ విత్ క్రైస్ట్. ఐ యామ్ కోవర్కర్ విత్ క్రైస్ట్. ఐదవది 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అంటే మనకు ఆయన ఈ వాక్యము ద్వారా ఇచ్చేటువంటి 5వ గుర్తింపు ఏంటంటే
ఐ ఆమ్ అ రైచియస్ పర్సన్, ఐ ఆమ్ అ హీల్డ్ పర్సన్. 2 విషయాలు చెప్తూ ఉన్నాడు. ఐఎమ్ నో లాంగర్ అ సిన్నర్. నన్ను నేను పాపిని 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 అని పదే పదే చెప్పకూడదు. ఎస్, ట్రూ, వి ఆల్ ఆర్ సిన్నర్స్. కానీ మన పాపమును ఆయన శిలువ మీద మోసేశాడు, శిలువ వేసేశాడు. మన పాపమును ఆయన మీద వేసుకొని ఆయన నీతిని మనకిచ్చాడు. అందుకనే కదా దేవుని వాక్యం అంటుంది, హీ హూ హ్యాడ్ నో సిన్ వాజ్ మేడ్ సిన్. ఏ పాపం ఎరుగని ఆయన మన నిమిత్తము పాపముగా చేయబడెను, మన పాపమును ఆయన మీద వేసుకునెను. మనకేమిచ్చాడు? నీతినిచ్చాడు, ఆయన నీతిని. అందుకనే మనము దేవుని నీతి అయి ఉన్నాము అని దేవుని వాక్యం చెప్తుంది మరొక చోట. సో మనం ఇప్పుడు నమ్మాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు ద్వారా నేను నీతిమంతుడను, ఐఎమ్ అ రైచియస్ మ్యాన్. కానీ నువ్వు పాపం చేసిన ప్రతిసారి అపవాది వచ్చి ఈ ఐడెంటిటీ మీద దెబ్బతీయడానికి ప్రయత్నిస్తాడు. వాడు అనే మాట ఏంటంటే, నువ్వు పాపం చేసావు కదా, నిన్ననే పాపం చేసావు కదా, ఈరోజు పొద్దున పాపం చేసావు కదా, నిన్న పడిపోయావు కదా, నువ్వు ఎలా నీతిమంతుడవు, ఎలా నీతిమంతుడవు, నువ్వు ఎలా పరిశుద్ధుడు? యూనో, మనిషి ప్రేమన దేవుని బిడ్డలారా, బలహీనత వల్ల, కొన్నిసార్లు అవగాహన లేని వల్ల, కొన్నిసార్లు ఇగ్నోరెన్స్ వల్ల, అజాగ్రత్త వల్ల అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాం. పడిపోకూడదు. పడిపోకుండా ఉండటానికి మనము ప్రయాస పడాలి, ప్రయత్నించాలి. కానీ ఈ లోకంలో ఉన్నంత వరకు, ఈ పాపపు లోకంలో ఉన్నంత వరకు మనము అప్పుడప్పుడు కొన్నిసార్లు తెలియకుండా లేదా అజాగ్రత్త వల్ల, కొన్నిసార్లు బలహీనతల వల్ల పాపం చేస్తాం. వెంటనే దేవుని దగ్గరకు వచ్చి మరి ఒప్పుకొని క్షమాపణ పొందుకోవాలి, పశ్చాత్తాపపడాలి. ఆ భాగ్యము దేవుడు మనకిచ్చాడు. ఆయన కేవలము గతంలో చేసిన పాపాలకు మాత్రమే కాదు, ఈ రోజు చేయబోతున్న పాపాలకి, భవిష్యత్తులో చేయబోతున్న ప్రతి పాపానికి కూడా ఆయన ఏం చేశాడు? వెల చెల్లించేశాడు. ఫర్ ఆల్ ది పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ సిన్స్. కాబట్టి మనం నమ్మాల్సిన విషయం ఏంటంటే, ఐ ఆమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. నేను దేవుని నీతి అయి ఉన్నాను, నేను ఇక మీదట పాపిని కాను, అది నా గుర్తింపు కాదు. ప్రజలందరూ కూడా జక్కయ్యను పాపి అని పిలిచేవారు. కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆ చెట్టు దగ్గరకు వచ్చారో, తల ఎత్తి పైకి చూశాడో, చెట్టు మీద జక్కయ్య ఉన్నాడో, పాపి కిందికి రా అని చెప్పలా. జక్కయ్య, నువ్వు దిగిరా, నీ ఇంటికి నేను వస్తాను. వాస్తవానికి జక్కయ్య పాపి, అన్యాయంగా పన్ను వసూలు చేసేవాడు. హీ వాజ్ అ సిన్నర్, హీ లివ్డ్ అ సిన్ఫుల్ లైఫ్. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆ ట్యాగ్, ఆ ఐడెంటిటీ ఇవ్వాల. జక్కయ్య అని పిలిచాడు, పాపిని మనసును మార్చుకున్నాడు, రక్షించుకున్నాడు, నీతిమంతునిగా చేసేశాడు. ఇప్పుడు నీవు నీతిమంతుడవు, రక్షించబడిన వ్యక్తివి, నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చెను అనే మాట పలికాడు. చూసారా? అలాగే ఐఎమ్ అ సిక్ పర్సన్ అనేది కూడా మనం నమ్మకూడదండి. అపవాది పదే పదే చెప్పే మాట ఏంటంటే, నీలో అనారోగ్యం ఉంది కదా, నీకు షుగర్ ఉంది కదా, నీకు బీపీ ఉంది కదా, నీకు ఫలానా జబ్బు ఉంది కదా, ఫలాంది ఉంది కదా, నువ్వు రోగివి, నువ్వు పాపివి, నువ్వు రోగివి. వాడిచ్చే ట్యాగ్ అది, అపవాది ఇచ్చే ఐడెంటిటీ అది. కానీ మనం చెప్పాల్సిన మాట ఏంటంటే, ఐఎమ్ అ సెయింట్, ఐఎమ్ అ హీల్డ్ పర్సన్. ఐఎమ్ నాట్ ఎ సిన్నర్, ఐఎమ్ అ సెయింట్. నేను పరిశుద్ధుడను, నేను స్వస్థ పొందిన వ్యక్తిని. ఐఎమ్ ద హీల్డ్ వన్. ఎందుకు? ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నొందితిని. ఐఎమ్ ఆల్రెడీ హీల్డ్. సో ఐ డోంట్ ఇట్ డజంట్ మ్యాటర్ నాలో అనారోగ్యం ఉందా, నాకు నొప్పి ఉందా, బలహీనత ఉందా, నాకు షుగర్ హై ఉందా, బీపీ, ఇట్ డజంట్ మ్యాటర్. బైబిల్ అంటుంది, ఆయన గాయములు పొందుకున్నాడు, ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నొందితిని. అంతే, ఫుల్ స్టాప్. వీ షుడ్ నాట్ గివ్ ఇన్ ఫర్దర్ థాట్ ఫర్ దిస్. ఇంకెక్కువ ఆలోచించకూడదు. ఎప్పుడైతే ఇది మన మనస్సులో మనము చెప్పుకుంటూ ఉంటామో, ఐఎమ్ హీల్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్, ఐఎమ్ సేవ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్, ఐఎమ్ అ రైచియస్ మ్యాన్ ఇన్ జీసస్ క్రైస్ట్, ఐఎమ్ అ హోలీ పర్సన్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తులో. ఇవన్నీ కూడా మన స్వంతంగా మనం పొందుకున్నది కాదు, సంపాదించింది కాదు. యేసుక్రీస్తులో ఇవన్నీ కూడా మనము పొందుకున్నాం. కాబట్టి
దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ఇది సత్యం. ఫ్యాక్ట్ వేరే రకంగా ఉండొచ్చు. ఇక్కడ ఫ్యాక్ట్, ట్రూత్, వాస్తవం ఏంటి, నిజం ఏంటి. మనము వాస్తవాల మీద మన జీవితాన్ని ఆధారము చేసుకోకూడదు. వాస్తవాల మీద మన ఒక అండర్స్టాండింగ్ ను బేస్ చేసుకోకూడదు. మనం ట్రూత్ మీద బేస్ చేసుకోవాలి. సత్యం. బైబిల్ ఇస్ ట్రూత్. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ అండ్ సుపీరియర్ దెన్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ ఒక రకంగా ఉండొచ్చు. మనము మెడికల్ రిపోర్ట్ చూస్తే బ్లడ్ షుగర్ చాలా హై ఉంది, దట్ ఈస్ ఫ్యాక్ట్. కానీ ట్రూత్ ఏంటో తెలుసా? మరొక వైపు దేవుని వాక్యం అంటుంది, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది తిరిగి. సో ఇలా రెండు రిపోర్ట్లు పెట్టుకోవాలి. ఒకటి ఫ్యాక్ట్, ఒకటి ట్రూత్. ఫ్యాక్ట్ నీ బ్లడ్ రిపోర్ట్, కానీ ట్రూత్ దేవుని వాక్యం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎప్పుడైతే మనలో దేవుని వాక్యము పెరుగుతుందో, దేవుని వాక్యమును మనం ఆధారము చేసుకొని మన అండర్స్టాండింగ్ ను బేస్ చేసుకుంటామో, అప్పుడు అన్ని నిదానంగా తగ్గుతాయి. ప్రేమన దేవుని బిడ్డ, we depend more on the facts than on the truth. ట్రూత్ ఏంటంటే ఒకటి, అది దేవుని వాక్యం. నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను. ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. యేసుక్రీస్తే సత్యం. ఆయన వాక్యమే సత్యం. ఆయనే వాక్యం. వాక్యమే యేసుక్రీస్తు. ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్ వాస్ విత్ గాడ్, ద వర్డ్ వాస్ గాడ్. చూసారా? సో దేవుని వాక్యం ఏమంటుంది, అది మనకు ఇంపార్టెంట్. నా బ్లడ్ రిపోర్ట్ ఏమంటుంది, నా ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఏమంటుంది, ప్రజలు ఏమంటున్నారు, నా మనసు ఏమంటుంది, ఇవన్నీ ఫ్యాక్ట్స్. ఇవి ట్రూత్స్ కాదు. ట్రూత్ ఏంటంటే వాక్యం ఏమంటుంది నా గురించి. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఆయన గాయములు పొందుకున్నాడు, శ్రమను సహించాడు, భరించాడు. ఆయన పొందుకున్న గాయముల చేత నేను స్వస్థత నొంది తిని. అయిపోయింది ఇంకా అక్కడికి. సో ఐఎమ్ అ హీల్డ్ పర్సన్, ఐఎమ్ అ రైచియస్ పర్సన్. దిస్ ఈజ్ అవర్ ఫిఫ్త్ ఐడెంటిటీ. నేను నీతిమంతుడను, స్వస్థతను పొందుకున్న వ్యక్తిని అని మనం నమ్మాలంతే. కనిపించకపోయినా, మన కళ్ళకు కనిపించకపోయినా, మనస్సుకు అనిపించకపోయినా, దేవుని వాక్యము చెప్తుంది గనుక నేను నమ్మాలి. నేను సత్యమును నమ్మాలి, వాస్తవాన్ని కాదు. ఇలా మన మైండ్ మనం ట్యూన్ చేసుకోవాలి. ప్రేమన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అలా ట్యూన్ చేసుకుంటామో, యూ విల్ సీ అ గ్రేట్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. ఫిజికల్ గా, మెంటల్ గా, స్పిరిచువల్ గా మన జీవితం మారడం మనం చూస్తాం. మన బ్లడ్ రిపోర్ట్స్ మారడం మనం చూస్తాం. మన హెల్త్ మారడం మనం చూస్తాం. యెషయా 53వ అధ్యాయము 5వ వచనంలో అదే మాట ఉంటుంది. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇక్కడ ఎంత స్పష్టంగా యెషయాలో స్వస్థత కలుగుచున్నది, కలిగింది అని చెప్పాల, కలుగుచున్నది. ఎందుకంటే అప్పటికి క్రీస్తు మరణించలా ఇంకా. కానీ దాని నెరవేర్పు ఇందాక మనం చదువుకున్నాం కదా, 1 పీటర్ 2:24లో, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అక్కడేమో కలుగుచున్నది అంటే ఇంకా కలగాలి, కలుగుచున్నది ప్రాసెస్ లో ఉంది. కానీ 1 పేతురుకు వచ్చేసరికి క్రీస్తు వచ్చేసాడు, మరణించాడు, గాయములు పొందుకున్నాడు, కాబట్టి స్వస్థత నొందితిరి. ఇట్ ఈస్ డన్, కంప్లీట్. నేను ఇంకా స్వస్థపరచబడతాను అనేది కాదు, నేను స్వస్థతను పొందుకున్నాను, అయిపోయి. దాని మేనిఫెస్టేషన్ ఒకటి మన బాడీలో జరగాలంతే. బట్ గాడ్ హ్యాస్ డన్ ఇట్, గాడ్ హ్యాస్ హీల్డ్ మీ. మనం నమ్మాలి. సో దట్ ఈస్ మై ఐడెంటిటీ. మై ఫిఫ్త్ ఐడెంటిటీ ఈస్ ఐ ఆమ్ మేడ్ రైచియస్, ఐ ఆమ్ ఆల్రెడీ హీల్డ్. అది మన 5వ ఐడెంటిటీ. 6వ గుర్తింపు ఏంటంటే, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 13 నుంచి 16వ వచనం వరకు మనం చదివినట్లయితే, దేవుని వాక్యం అంటుంది, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు, భూమికి ఉప్పై ఉన్నారు అనే మాట ఉంటుంది అక్కడ. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్, ఆఫ్ దిస్ ఎర్త్, అండ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇది మనకు ఉండేటువంటి 6వ గుర్తింపు. నీవు ఎవరివి అని అడిగినప్పుడు క్రీస్తులో మనం చెప్పాల్సిన మాట, ఐ ఆమ్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్.
ఎప్పుడైతే ప్రేమన వార్లారా ఈ సత్యమును కూడా మనం నమ్ముతామో, అవును నేను లోకానికి వెలుగు, భూమికి ఉప్పు కదా అని నమ్ముతానో, అలా జీవించడం ప్రారంభిస్తాం. ఐ విల్ స్టార్ట్ టు లివ్ లైక్ దట్. నీ కుటుంబంలో నువ్వు వెలుగుగా ఉంటావు, నీ కొలీగ్స్ మధ్యలో వెలుగుగా ఉంటావు, నీ సొసైటీలో వెలుగుగా ఉంటావు, నీ ఒక ఫ్రెండ్స్ సర్కిల్లో వెలుగుగా ఉంటావు, ఉప్పుగా ఉంటావు. యూనో ఇదే ఒక సపరేట్ సర్మన్ అండి. వాట్ డస్ ఇట్ మీన్ టు బి ద లైట్ అండ్ సాల్ట్. మనం మరలా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ధ్యానించుకుందాం. కానీ ఇట్స్ అ గ్రేట్ కాలింగ్, ఇట్స్ అ గ్రేట్ కాలింగ్. నేను లోకానికి వెలుగు, భూమికి ఉప్పు అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి, గ్రహించాలి. ఆ పిలుపు దేవుడు నాకు ఇచ్చాడు, ఆ ఐడెంటిటీ దేవుడు నాకు ఇచ్చాడు అని నమ్మినప్పుడు ఆ రీతిగా జీవించడం మనం ప్రారంభిస్తాం. బాధాకరమైన విషయం ఏంటంటే చాలా మంది ఈ విషయం తెలియదు కాబట్టి, వారికి ఆ ఒక అవగాహన లేదు కాబట్టి, వారు లోకానికి వెలుగుగా, భూమికి ఉప్పుగా ఉండేదానికి బదులుగా చీకటిగా జీవిస్తున్నారు. కొంతమంది విశ్వాసుల వలన వెలుగు కాదు కదా, చీకటి వస్తుంది. వారి చేష్టల వలన, వారి మాటల వలన, వారి ప్రవర్తన వలన చీకటి వస్తుంది. కొంతమంది విశ్వాసులు వారి కుటుంబంలోనే వెలుగుకు బదులుగా చీకటిని తీసుకొస్తున్నారు. బికాస్ దే హ్యావ్ ఫెయిల్డ్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్. వారు ఉప్పుగా ఉండలేకపోతున్నారు. ఉప్పు ఎలా ఉంటుంది? ప్రతి వంటకానికి రుచిని అందిస్తుంది. ఇట్ ఈస్ వెరీ లిటిల్ పించ్ ఆఫ్ సాల్ట్ అంటాం, చిటికినంత ఉప్పే. కానీ ఆ ఉప్పు వేయకపోతే ఆ వంటకం ఎంతగా సప్పగా ఉండిపోతుందో, మనం ఏమి వండినా కూడా రుచి లేకుండా పోతాయో ఆ రీతిగా వారు జీవిస్తున్నారు, సప్పగా జీవిస్తున్నారు. అంటే దే హ్యావ్ ఫెయిల్డ్ టు అండర్స్టాండ్ దట్ దే కెన్ యాడ్ టేస్ట్ టు దేర్ లైఫ్, దే కెన్ యాడ్ టేస్ట్ టు దేర్ ఫ్యామిలీస్. అరే ఫలానా వ్యక్తి ఉన్నాడంటే మా ఫ్యామిలీలో ఎంతో సంతోషము, ఎంతో ఆనందము, ఆయన మాటలు ఎంత రుచికరంగా ఉంటాయి, ఆయన ఒక వెలుగుగా ఉంటాడే మాకు, ఆయన లేకపోతే మా జీవితంలో చీకటి చీకటి అనేటువంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. కానీ దీనికి భిన్నంగా వేరే రకమైన సాక్ష్యం చాలా మంది కలిగి ఉన్నారు. ఆయన ఇంటికి రాకపోతేనే బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇంటికి వస్తే ఎప్పుడు గొడవ గొడవ గొడవ. లేదా ఫ్రెండ్స్ అంటారు, ఓ ఈరోజు వాడు రాకపోతేనే మేలు, వాడు వస్తే మట్టుకు చాలా అసమాధానంగా ఉంటుంది. what kind of testimony are we carrying? Am I living as the salt of the earth and the light of this world, or am I living the other way? ఈరోజు ఆలోచిద్దాం. బికాజ్ దేవుడు నీకు ఇచ్చిన గుర్తింపు అది. నువ్వు లోకానికి వెలుగు, భూమికి ఉప్పై ఉన్నావు. 7వ ఐడెంటిటీ, ఇది చెప్పి నేను ముగిస్తానండి. 7వ ఐడెంటిటీ ఏంటంటే రోమిల్కు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. రోమన్స్ 8th chapter 37th verse లో రాయబడిన మాట, ఇన్ ఆల్ దీస్ థింగ్స్ వి ఆర్ మోర్ దాన్ కాన్కరర్స్. వీటన్నిటిలో కూడా నేను అత్యధికమైన విజయవంతుడను. దిస్ ఇస్ అవర్ 7th ఐడెంటిటీ. ఐ ఆమ్ మోర్ దాన్ అ కాన్కరర్. నేను అత్యధికమైన విజయవంతుడను. కానీ మనలో చాలా మంది ఈ యొక్క ఐడెంటిటీని కూడా నమ్మలేక, ఈ అవగాహన లేకుండా మనం జీవిస్తూ మనం ఏమనుకుంటూ ఉన్నామంటే, నేను ఒక ఓడిపోయిన వ్యక్తిని, ఐఎమ్ అ లూజర్, ఐఎమ్ అ యూజ్లెస్ పర్సన్, నాకు ఏది కూడా సాధ్యము కాదు, నేను ఎందుకు పనికిరాని వ్యక్తిని, నేను ఏమి చేయలేకపోతూ ఉన్నానే అనే రీతిగా ఒక లూజర్ వలె జీవిస్తున్నాం, ఒక ఓడిపోయిన వ్యక్తి వలె జీవిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తేమో వీటన్నిటిలో మీరు అత్యధికమైన విజయవంతులు. యు ఆర్ మోర్ దెన్ నాట్ జస్ట్ కాన్కరర్, యు ఆర్ మోర్ దెన్ అ కాన్కరర్ అంటూ ఉన్నాడు. మనమేమో ఒక ఓడిపోయిన వ్యక్తి వలె జీవిస్తూ ఉన్నాం, పడిపోయిన వ్యక్తి వలె జీవిస్తూ ఉన్నాం. Let us rise up to our identity. Hallelujah. Let us rise up to our identity. ఇది నా గుర్తింపు కాదు, నేను ఓడిపోయిన వ్యక్తిని కాదు, నేను పాపిని కాదు, నేను రోగిని కాదు, నేను అపవాది మరి అపవాది ఒక కుమారుడు కుమార్తెను కాదు. ఐఎమ్ నాట్ అ చైల్డ్ ఆఫ్ డెవిల్, ఐఎమ్ నాట్ అ సిన్నర్, ఐఎమ్ నాట్ అ అన్హెల్దీ పర్సన్, ఐఎమ్ నాట్ అ సిక్ పర్సన్, ఐఎమ్ నాట్ అలోన్. నేను క్రీస్తుతో
తోటి పనివాడను. ఈ రకంగా ప్రేమన వారులారా, మన ఐడెంటిటీ అనేటువంటిది మనము నమ్మాలి, మనతో మనము చెప్పుకోవాలి, అపవాదితో కూడా చెప్పాలి. యూ షుడ్ ఆల్సో టెల్ టు ద డెవిల్. ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తాను, 7 కూడా నేను జ్ఞాపకం చేస్తాను. 7 థింగ్స్ నేను చెప్పాను కదా, దేవుని వాక్యమును ఆధారం చేసుకుని 7 విషయాలు చెప్పాను. నంబర్ 1, ఐఎమ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. ఇది మనకుండే ఫస్ట్ ఐడెంటిటీ, ఐఎమ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. రెండవది మనకుండే సెకండ్ ఐడెంటిటీ ఏంటంటే, ఐఎమ్ ద లివింగ్ టెంపుల్ ఆఫ్ గాడ్. మనకుండేటువంటి మూడవ ఐడెంటిటీ, ఐఎమ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. మనకుండే 4వ ఐడెంటిటీ, ఐ ఆమ్ కోవర్కర్ విత్ క్రైస్ట్. మనకుండే 5వ ఐడెంటిటీ, ఐ ఆమ్ ద హీల్డ్ వన్ అండ్ ఐ ఆమ్ ద రైచియస్ వన్. మనకుండే 6వ ఐడెంటిటీ, ఐ ఆమ్ ద సాల్ట్ ఆఫ్ దిస్ ఎర్త్ అండ్ లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. మనకుండే 7వ ఐడెంటిటీ, ఐ ఆమ్ మోర్ దెన్ అ కాన్కరర్. మీరు చూసారా, ప్రతి సెంటెన్స్ కు ముందు ఐ యామ్ అనే మాట మనం చూస్తున్నాం. దట్ ఈస్ వాట్ ఐ యామ్, దట్ ఈస్ మై ఐడెంటిటీ. హూ ఆర్ యూ అని అడిగినప్పుడు ఐ యామ్ సో అండ్ సో అంటాం కదా. ఐ యామ్ పీటర్, ఐ యామ్ శాంసన్. అలా ఐ యామ్ అనేటువంటిది ప్రతి దినము వీలైతే అద్దం ముందు నిలబడి ఈ ఎక్సర్సైజ్ మనం చేయాలి. స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్, లుక్ స్ట్రైట్ ఇన్ యువర్ ఐస్ అండ్ సే, you are more than a conqueror. You are the light of this world. You are the salt of this earth. You are the righteous one. You are the healed one. You are a partner with Christ. You are fearfully and wonderfully made. You are the living temple of God. You are a child of God. మనతో మనం చెప్పుకోవాలి, అద్దం ముందు నిలబడి మనతో మనం. ఎప్పుడైతే ఇవి చెప్పుకుంటూ ఉంటామో, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, కొంతకాలం అయిపోయిన తర్వాత ఇది మనలో సింక్ అయితే, ప్రేమ దేవుని బిడ్డలారా, సింక్ అయినప్పుడు వి స్టార్ట్ బిలీవింగ్ ఇట్ అండ్ వి స్టార్ట్ లివింగ్ ఇట్. ఇది కేవలం ఏదో మంత్రం లాగా చెప్పడం కాదు, కేవలం నమ్మడం కాదు, ఆ రీతిగా మనం జీవించాలి. దిస్ షుడ్ బికమ్ అవర్ లైఫ్ స్టైల్. ఎప్పుడైతే లైఫ్ స్టైల్ గా మారుతుందో మన జీవితం మారిపోతుంది, మనం ఆలోచించే విధానం మారుతుంది, మనము పరిస్థితులను ఎదుర్కొనే విధానం మారిపోతుంది, శోధనను ఎదుర్కొనే విధానం మారిపోతుంది, మనము జీవించే విధానము మారిపోతుంది. విల్ స్టార్ట్ లివింగ్ a glorious life for Jesus Christ. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, ఓవర్ టు యు. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కని విషయాలు చెప్పినందుకు. మరి ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో మనం ఏమై ఉన్నామో మరి 7 విషయాలు చాలా చక్కగా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పినందుకు డాక్టర్ గారికి ప్రత్యేక వందనాలు. వచ్చే ప్రేయర్ ఫ్యామిలీ తరఫున తెలియజేస్తానండి. మన మధ్యలో ఉన్న రెవరెండ్ చామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదవులు పొందడం ప్రభా, నీ దోషం ద్వారా ప్రభా వాక్య విత్తనాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభా ప్రతిరోజు విధంగా దేవతను ప్రభా నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన ప్రభా ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా, దీన్ని ఏర్పాటు చేసిన బాగా రత్నం కార్యం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతిరోజు ఈ విధంగా వాక్యం వినడానికి దేవతను ప్రభా దేవతను ప్రభా ఆయుధపరుస్తూ ఉన్నా ప్రభా. మరి ప్రత్యేకంగా దేవతను ప్రభా నీ దీనదాసులు అయితే దినాన్ని ప్రభా వాక్యాన్ని ఇస్తారో ప్రభా, సందీప్ శాంసన్ గారిని ప్రభా, డాక్టర్ సందీప్ శాంసన్ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ దాసును అనేక స్థలాల్లో వాడుకుని చూడగా ప్రభా అతన్ని అతని కుటుంబాన్ని బహుబలంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. అవును ప్రభా, ఈ దినాన్ని ప్రభా అద్భుతమైన సందేశం మేము వినగలిగాను తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నీ చేత నిర్మించబడ్డాం ప్రభా, మేము నీ పిల్లలమై ఉన్నాం తండ్రి. మేము నీతిమంతులమై ఉన్నామని ప్రభా, లోకాన్ని వెలుగుగా ఉన్నామని, ఉప్పుగా ఉన్నామని ప్రభా, మోర్ దెన్ కాంకరస్ గా ఉన్నామని ప్రభా, అనేక విషయాలు ప్రభా, మా ఐడెంటిటీ ప్రభా, ఈ లోకంలో మా గుర్తింపు ప్రభా, నీ దోషం ద్వారా నువ్వు తెలియజేసిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. సహాయం తెచ్చండి. మేము ప్రభా నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ప్రభా తండ్రి నీ చేత విజయం సాధించేవారుగా, ఒక దినాన్ని ప్రభా నీ సంధిలో ఉండగలిగేవారుగా తండ్రి మా జీవితాలు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా గుర్తింపు, మా గౌరవం ప్రభా నీలోనే దాగి ఉందని సత్యాన్ని గ్రహించగలిగే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. విత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ప్రభా
అయ్యా ప్రభా వర్ధిలింపజేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ వాక్యం విని విడిచిపెట్టేవారు కాకుండా ప్రభా అయ్యా ప్రభా మా గౌరవం గుర్తింపు నీలో ఉందని ఎరిగి తండ్రి దానికి తగ్గట్టుగా జీవించగలిగే భాగ్యం మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ విధంగా ప్రభు ఈ కార్యక్రమాలు జరగడానికి సహకరిస్తున్న ప్రభా తండ్రి స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రదీప సిస్టర్ గారిని, తేజ్ అప్రెంటిస్ గారు, మిగిలిన వారిని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రచారం కోర్టు టీం వారిని దీవించండి తండ్రి, సహాయం తెచ్చండి ప్రభా. అదేవిధంగా తండ్రి మేము ఈ రోజు ప్రభా తండ్రి ఎవరైతే పాల్గొన్న ప్రతి బిడ్డ పేరు పెట్టి దీవించమని, ఈ రోజు ప్రభా తండ్రి మీరు చేయవలసిన ప్రతి ప్రయత్నంలో సూటి అయిన మార్గాన్ని చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా బిడ్డల ప్రభా అనేక మంది ప్రభా నీట్ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారయ్యా, నీకు కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నీకు కొంచెం ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా అనారోగ్యంతో ఉన్నవారు, అదేవిధంగా ప్రభా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, కుటుంబ సమస్యల్లో ఉన్నవారు, అదేవిధంగా సంఘంలో ప్రభా వ్యతిరేకతలో ఉన్నవారు ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అందరికీ సమయోచితమైన సహాయం తెచ్చండి. డాక్టర్ జుకుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, బిడ్డను స్వస్థపరచండి. అదేవిధంగా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి, అశ్వినయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో అందరూ పేరు పేరుని జ్ఞాపకం చేసుకోమని సహాయం చేయమని, ప్రత్యేకంగా దినాన్ని వాక్యం చెప్పి మీ దాసులు ప్రభా సందీప్ శాంసన్ గారు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును పీకుమాడాయన యేసుక్రీస్తు దివ్యనామని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం నీ రాజ్యం వచ్చును, నీ చిత్తం పరలోక మందిలాగా నెరవేరునుగా. మాకు కావాల్సిన అనుదిన ఆహారం దయచేయము, మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించము, మమ్మ శోధన లేక తప్పించము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసులకు పాల్గొన్న బిడ్డలకు ఆయనకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థించిన రెవరెండ్ జామీరు కుమార్ గారికి, వాక్యం అందించిన సందీప్ శాంసన్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగించుకుందామండి. జాయిన్ అయిన మీ అందరికి కూడా వందనాలండి. థ్యాంక్ యూ అండి అందరికి.